ఫిగర్ ఇట్ అవుట్. 2.1 చూద్దాం ఒకసారి చూడండి. ఏమన్నాడు, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాయమంటున్నాడు. చూడండి ఇక్కడ చాలా ఈజీ. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఇక్కడ చూడండి 1 2 3 4 ఎన్ని ఉన్నాయి. ఫస్ట్ సమ్ చూడండి. ఫస్ట్ సమ్ ఆన్సర్ ఏంటి సార్ అంటే సింపుల్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. దీని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఏమవుతుందంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అని రాసి ఆన్సర్ సింపుల్ అమ్మా. ఎక్స్పోనెన్షియల్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి కదా, 6^4 ఎన్ని ఉంటే అన్ని పవర్ రాయాలి అంతే. దీని ఆన్సర్ ఎంత అవుతుంది చెప్పండి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ y². ఇక్కడ చూడండి బి ఇవన్నీ ఉన్నాయి, 4 ఉన్నాయి. b⁴ లేదా b⁴. ఇక్కడ 5లు 2 ఉన్నాయి, 7లు 3 ఉన్నాయి. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది 5² × 7³ ఓకేనా. ఇక్కడ చూడండి 2 × 2 a × a 2లు 2 ఉన్నాయి కాబట్టి 2², aలు 2 ఉన్నాయి కాబట్టి a². ఇక్కడ చూడండి 1 2 3 ఏలు 3 ఉన్నాయి, ఏస్ అనేమో ఏమున్నాయమ్మా 3 ఉన్నాయి, a³ ఇంటూ ఇంకేమున్నాయి 1 2 3 సీలు 4 ఉన్నాయి, a³ ఇంటూ c⁴ ఇంటూ ఓకేనా. ఇంకా మిగిలిపోయింది డి ఒక్కటే డి అని రాస్తే సరిపోతుంది. సో అంతే, ఇంకేం లేదు. అది చూసారా 2.1 అనేది ఎంత ఈజీ ఓకేనా. చూడండి మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ అనేది మీరు ఇంట్రడక్షన్ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు ఇది పెద్ద కష్టమే కాదు. ఓకే రైట్. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఆఫ్ దైర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి మరి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాయాలి. ఒకసారి చూడండి. చూడండి 648 ఇచ్చారు చూడండి. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి మరియు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాద్దాము. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూడండి 648 ఓకే. ఇది 8 ఉంది కాబట్టి చివర 2 టేబుల్ అవుతుంది. 2 3s 2 2s 2 4s. నెక్స్ట్ అగైన్ మళ్ళీ చివరి 4 ఉంది, 2 టేబుల్ అవుతుంది. 2 1s 2, ఇంకా 3లో 2 పోతే ఇంకా 1 ఉంటుందమ్మా. పక్కన 2 డౌన్ చేసుకుంటాం. మామూలు డివిజన్ చేసినప్పుడు చూడండి ఒకసారి. మీరు ఇలాంటివి ఈజీ రావాలమ్మా మీ అందరికీ. చూడండి ఒకసారి చెప్తాను. ఇక్కడ ఎలా చేస్తామంటే 2 1s వేస్తాం కదా, అది ఇక్కడ వేయాలి. ఓకే 2 1s. ఇక్కడ 2 వేస్తాం కదా, అది వేయకూడదు, మన మైండ్లో ఉంచుకోవాలి. 2 వేసాం అనుకోవాలి ఓకేనా. వేసాం ఇక్కడ 2 వేస్తే 3లో 2 తీస్తాం కదా, ఎంత అవుతుంది 1 అలా అనుకోవాలంట. ఇక్కడ 1 ఉంది, 3లో 2 తీస్తే 1 ఉంది. 2 డౌన్ చేస్తాం కదా ఓకేనా. అంటే అలా కూడా మనం అనుకోవాలి. ఇక్కడ 1 ఇక్కడ 2 డౌన్ చేస్తాం. ఇప్పుడు ఎంత అయింది నెంబర్ 12 అయింది. 2 టేబుల్లో 12 ఎక్కడ వస్తుంది 6, అది ఇక్కడ అలా రాయాలన్నమాట ఓకేనా. నెక్స్ట్ 2 2s అగైన్. ఇప్పుడు చూడండి అర్థమైంది కదా. నెక్స్ట్ అగైన్ మళ్ళీ 2 8s 2 1s. మీకు 81 కనిపించిన వెంటనే 3 టేబుల్లో చెయ్యాలని చెప్పాను ఇందాక. సో 3 టేబుల్లో 3 2s 6 పోతే ఇంకా 2 ఉంటుంది, ఇక్కడ ఒక 1 ఉంది. 2 1 21 అనమాట. 3 7s 21 ఓకే. 3 9s మళ్ళీ 3 3s. అర్థమైంది కదా ఇప్పుడు. సో ఏమొచ్చింది ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు దీని ఎక్స్పోనెన్షియల్, ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు దీన్ని. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఏంటి సార్ అంటే 2 × 2 × 2 ఎన్ని 2s వచ్చాయి 2³ 3 × 3 × 3 3⁴. ఇదే దీని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఓకే. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అని రాసి ఇది రాయాలి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఓకేనా. రాసి ఆన్సర్ రాయాలి ఎక్స్పోనెన్షియల్ ఫామ్. అర్థమైంది కదా. సో ఇది ఫస్ట్ సమ్ అమ్మ. సెకండ్ సమ్ చూద్దాం. చూడండి సెకండ్ సమ్ 405. ఇదిగో 405 5 టేబుల్స్ చివర 5 ఉన్నా 0 ఉన్నా 5తో చేయాలి. 5 8s 40 5 1s. అగైన్ ఎప్పుడైతే 81 కనిపించిందో 3 టేబుల్. 3 2s 6, ఇంకా 2 ఉంటుంది, ఇక్కడ 1 ఉంది 21. 3 7s 21 ఓకే. మళ్ళీ అగైన్ 3 9s 27, అగైన్ 3 3s అయిపోయిందా. సో దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి, ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. దీని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఏమవుతుంది చెప్పండి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఓకే. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ చెప్పండి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఏమవుతుంది. ఎన్ని ఉన్నాయి, ఒకటే 5 ఉంది. 3లు ఎన్ని ఉన్నాయి 5 × 3s 1 2 3 4 ఉన్నాయి, 4 3s ఉన్నాయి కాబట్టి 3⁴. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఓకే. సెకండ్ సమ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ సమ్ చూడండి 540. ఎంతమ్మా 540. సో 540 చేద్దాం 540ని ఓకే. ఒకసారి చూడండి చివరి 0 ఉంది కాబట్టి 5 టేబుల్ అవుతుంది, లేదా 2 టేబుల్ అని చేసుకుందాం. 2 టేబుల్ చేద్దామా, సరే 2 టేబుల్. 2 2s 4, ఇంకా 1 ఉంటుంది, ఇక్కడ 4 ఉంది 14 అయింది. 2 7s 0 27 అంటే 3 టేబుల్ వెంటనే గుర్తు రావాలి. 3 9s ఓకే 0s. అగైన్ మళ్ళీ 3 టేబుల్. 3 3s 0s.
మళ్ళీ 3 టేబుల్ 3 టెన్జా లాస్ట్కి 2 ఆర్ 5 ఏదైనా పర్లేదు 5 టూజా. సో దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఇక్కడ రాస్తాను చూడండి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఎన్ని టూస్ వచ్చాయి? ఒకటే కదా. 2 ఇంటూ 1 2 3 ఓకే 3 క్యూబ్ ఇంటూ సారీ 2 టూస్ వచ్చాయి చూడమ్మా. ఇదిగో ఇది ఒకటి 2 స్క్వేరు ఒక 3లు 3 వచ్చాయి 3 క్యూబ్ ఒక్క 5 వచ్చింది. ఇదిగో దట్స్ ఇట్. ఇదే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఆఫ్ 540. 3600 36 అదే 3600 చూడండి. ఒకసారి చూద్దామా. 3 టేబుల్లో క్లియర్గా ఉంది కదా. 3 టేబుల్లో 3 1 3 2 3 0 0 మళ్ళీ 3 4 కదమ్మా. 2 6 కూడా అవుతుంది. ఎలా చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. 3 4 ఓకే 0. ఇప్పుడు 2 టేబుల్ చేద్దాం. 4 ఉంది కదా 2 టేబుల్ 2 2 ఇప్పుడు మళ్ళీ 2 టేబుల్ చేద్దాం. 200 అంతే కదా. 200 ఇప్పుడు 5 టేబుల్ కానీ 2 టేబుల్ కానీ 2 10 ఇప్పుడు 5 టేబుల్ చేద్దాం. 5 టేబుల్ ఉంది కదా డైరెక్ట్గా 5 10 ఇప్పుడు 5 2 ఓకే. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఇక్కడ రాస్తాను చూడండి. 3 ఎన్ని వచ్చాయి? 1 2 2 వచ్చాయి 3 స్క్వేర్ 2s 1 2 3 4 2 పవర్ 4 అండ్ 5 2 వచ్చాయి కాబట్టి 5 స్క్వేర్. ఇదే ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో క్లియర్, ఈజీ, వెరీ ఈజీగా ఉంది. ఒకసారి చూడండి. రైట్. థర్డ్ సమ్లో ఏమన్నాడంటే రైట్ ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ అని క్వశ్చన్ ఇచ్చారు చూడండి. థర్డ్ సమ్లో మనకు అందులో ఫస్ట్ థర్డ్లో ఫస్ట్ వన్ 2 ఇంటూ 10 క్యూబ్ అని ఇచ్చాడు. సో న్యూమరికల్ వాల్యూ అంటే దీన్ని సింప్లిఫై చేయాలమ్మా. ఓకేనా. ఒకసారి చూడండి దీని ఆన్సర్ 2 ఇంటూ 10 క్యూబ్ అంటే ఏంటి? 10 ఇంటూ 10 ఇంటూ 10 అవునా కాదా? 3 సార్లు 10 రాయాలి. సో 2 ఇంటూ 10 10s 100 100 10s 1000. 2 ఇంటూ 1000 ఎంత అవుతుంది చెప్పండి? ఆన్సరు 2000. ఇది ఫస్ట్ వన్. దాంట్లో సెకండ్ వన్ ఒకసారి చూడండి. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు? 7 స్క్వేర్ ఇంటూ 2 క్యూబ్ 7 స్క్వేర్ ఇంటూ 2 క్యూబ్. ఓకేనా. 7 స్క్వేర్ అంటే ఎంత అవుతుందమ్మా? 40 7 7 49. దీన్ని 7 ఇంటూ 7 అని రాసుకొని చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కొనే ప్రాబ్లం లేదు. సో 2 క్యూబ్ అంటే 8 49 ఇంటూ 8 చూడండి. ఇక్కడ మల్టిప్లై చేద్దాం. 8 9 72 8 4 32 32 ప్లస్ 7 39. ఓకే. ఎంత వచ్చింది ఆన్సర్? 392. సో ఇదే దీని ఆన్సర్. ఓకే. నెక్స్ట్ థర్డ్ సమ్ చూద్దాం. అందులో థర్డ్ చూడండి. ఇందులో ఫోర్త్ వన్ చూడండి. -3 స్క్వేర్ ఇంటూ -5 పవర్ -5 స్క్వేర్ ఇది ఇచ్చాడు. చూసుకోండి ఒక్కసారి. -3 స్క్వేర్ ఎప్పుడైనా సరే పవరు ఇక్కడ నెగిటివ్ నెంబర్ అంటే దీన్ని -3 ఇంటూ -3 అని రాయాలి. ఓకేనా. సో -3 ఇంటూ -3 ఓకే. దీన్ని ఎలా రాయొచ్చు? -5 ఇంటూ -5 ఓకే రైట్. చూడండి 2 టైమ్స్ మల్టిప్లై చేసామనుకోండి మనకు ప్లస్ వస్తుంది అన్నమాట. ఆన్సర్లో ప్లస్ వస్తుంది. అదే 3 టైమ్స్ అనుకోండి నెగిటివ్ వస్తుంది. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే ప్లస్ ఆన్సర్. 2 టైమ్స్ కానీ 4 టైమ్స్ మల్టిప్లై చేసిన మైనస్ని ప్లస్సే వస్తుంది. 6 టైమ్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే పాజిటివ్ వస్తుంది, ప్లస్ వస్తుంది. ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కానీ అంటే 3 టైమ్స్ కానీ మల్టిప్లై చేసిన మైనస్ని మైనస్ వస్తుంది. సో ఇది ఈవెన్ నెంబర్ 2a కాబట్టి ఈవెన్ నెంబర్ కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. ప్లస్ 3 3s ఎంత అవుతుంది? 9. ఇక్కడ కూడా ప్లస్ 5 5s 25. ఓకే. 25 9s ఎంత అమ్మా? 225. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే 225 వస్తుంది. ఓకేనా రైట్. ఇప్పుడు ఫిఫ్త్ వన్ చూద్దాం. ఫిఫ్త్ వన్ ఒకసారి చూడండి. 3 స్క్వేర్ ఇంటూ 10 పవర్ 4. సో 3 స్క్వేర్ అంటే 3 3s ఎంతమ్మా? 9. 10 పవర్ 4 అంటే ఇక్కడ 4 జీరోస్ వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి. పవర్ ఎంత ఉంటే అన్ని జీరోస్ వస్తాయి. సో ఎంత వస్తుంది? 9 1s 9. ఇక్కడ 4 జీరోస్. ఓకే 90,000 ఆన్సర్ అన్నమాట. ఓకేనా. ఇంతే ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి. ఎంత ఇచ్చాడు? -2 పవర్ 5 చూసుకోండి ఒకసారి టెక్స్ట్ బుక్లో. -2 పవర్ 5 ఇంటూ -10 పవర్ 6 -10 పవర్ 6 ఇది ఇచ్చాడు. సో దీన్ని ఒకసారి చేద్దాం. ఓకేనా రైట్. -2 పవర్ 5 అంటే -2ని 5 టైమ్స్ మీకు చెప్పాను కదా. మైనస్ వస్తుంది ఆన్సర్లో. ఇక్కడ 5 ఉంది కాబట్టి పవర్ మీకు ఆన్సర్లు కూడా ఇక్కడ అంటే ఈ స్టెప్లో మైనస్ వస్తుంది. ఎలా? సో చూసుకోండి. -2ని 5 టైమ్స్ రాయాలి. -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ 5 టైమ్స్ అనమాట. -2 ఇంటూ -2. అలాగే దీన్ని 10 పవర్ 6 అంటే 6 టైమ్స్ రాయడం. ఓకే కొంచెం
కష్టం. ఓకేనా? అందువలన బట్ ఏం చేద్దామంటే సింపుల్‌గా మీకు ఇక్కడ పవర్ ఈవెన్ ఉంది కాబట్టి పాజిటివ్ నేను దీని ఆన్సర్ ఏస్తాను. ఓకే. 6/6 అంటే రాయొచ్చు. బట్ మరీ పెద్దదిస్తే మనం ఏం చేస్తాం? మరి రాయలేం కదా! సో, అందువల్ల ఏం చేద్దామంటే దీన్ని 10/10 రాయకుండా ఏం చేస్తాం పవర్ 6 ఉంది చూసుకోండి. ఇక్కడ నెగెటివ్ ఉంది. కానీ నీకు నెగెటివ్ రాదని చెప్పాను ఆన్సర్‌లో. ఎందుకు? ఇది ఈవెన్ నంబర్ ఉంటే మీకు నెగెటివ్ మరి రాదు. ఓకే. సో, నెగెటివ్ రాదు. అప్పుడేమవుతుందంటే 10 పవర్ 6 ఎంతవుతుందంటే 1 పక్కన 6 జీరోస్ వస్తాయన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఈజీ అన్నమాట మీకు. సో, 10 నుండి చేస్తే 1 పక్కన 6 జీరోస్ వస్తాయి. పవర్ ఎంతుంటే అన్ని జీరోస్ వస్తాయి. సో, ఇప్పుడు ఇది చూద్దాం. అండ్ ఇవి నెగెటివ్ చూడండి మీకు పవర్ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మీకు నెగెటివ్ వస్తుంది. ఇవన్నీ మల్టిప్లై చేస్తే 2 2s ఆర్ 4, 4 2s ఆర్ 8, 8 2s ఆర్ 16, 16 2s ఆర్ 32. పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇంటూ 6 జీరోస్. ఓకే. ఓకే. ఇప్పుడు ఇవి 2 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? -32, 32 1s ఆర్ 32 ఇంకా పక్కన జీరోస్ 6 జీరోస్. ఓకే. ఇదే మీ ఆన్సర్. అర్థమైంది కదా! ఇక్కడితో మనకు ఏమైంది సార్ అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్‌లో ఉండే ఆ 3 సమ్స్ కూడా అయిపోయాయన్నమాట. ఓకేనా? 2.1లో ప్రెడిక్ట్ అవుట్ 2.1లో మనకు అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఎక్సర్సైజ్‌లో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మీరు ఖచ్చితంగా మీ అందరూ ఏమైనా డౌట్స్ మీరుంటే పెట్టండి నాకు. కామెంట్ పెట్టండి. మస్ట్‌గా నేను రిప్లై ఇస్తాను. మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. బట్ సబ్స్క్రైబ్ చేయండి.